హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పచ్చడి అయితే చూపిస్తానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కంటి చూపుకైనా హెయిర్ గ్రోత్కైనా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దాని కొరకైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి వేగిన తర్వాత ఒక 15 నుండి 20 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అంటే మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే నేను 20 వరకు ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పడి కరివేపాకును ఫ్రెష్గా కడిగి వేసేసుకోవాలి. కరివేపాకు మన కంటి చూపుకైనా హెయిర్ గ్రోత్కైనా చాలా బాగా పనిచేస్తుంది కదా. దాంతో ఇప్పుడు మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 4 నుండి 5 వరకు వెల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనకు ఈ కరివేపాకు అనేది బాగా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని మనం నానబెట్టి ముందే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, చింతపండు అన్నాను కదా, చింతపండును కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చింతపండు వాటర్ కూడా ఇందులోకి వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనకు ఏ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చి ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని, మీరు కావాలంటే పోపులో ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఆ పోపు కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఈ పోపులో పచ్చడి అంతా కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.